ఇడ్లీలు అమ్మినంత ఈజీగా ఏపీలో కిడ్నీలు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను టార్గెట్ గా చేసుకుని కిడ్నీ మాఫియా వల విసురుతోంది. ఒక్క కిడ్నీ డొనేట్ చేస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటూ ఎరవేస్తూ బాధితులను నట్టేట ముంచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన కిడ్నీ మాఫియాపై పోలీసులు కిడ్నీ గ్యాంగ్ కోసం గాలింపు మొదలుపెట్టారు. గుంటూరుకు చెందిన మధుబాబుకు వివాహమై 2 పిల్లలున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అతను ఆటో నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. కరోనా సమయంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో చివరకు లోన్ యాప్స్ నుంచి సైతం అప్పులు తీసుకున్నాడు. ఏదో విధంగా అప్పులు తీర్చేయాలని భావించాడు. ఈ క్రమంలో కిడ్నీ దానం చేస్తే డబ్బులు ఇస్తామన్న పోస్ట్ ను ఫేస్బుక్ లో చూశాడు. ఎలాగో అప్పుల్లో కూరుకుపోయిన మధుబాబు కిడ్నీ అమ్మైనా అవి తీర్చాలని సిద్ధమయ్యాడు. తనకు డబ్బులు అవసరమని కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారిని సంప్రదించాడు. ఉన్నాయి సార్, కొంచెం బాగా అప్పులు అవడం వల్ల కోవిడ్ టైంలో 5 ఇయర్స్ నుంచి బాగా స్ట్రగుల్ అవుతున్నాను. ఇంకా నాకు ఏమీ చేసి కట్టడానికి కూడా ఏం లేదు. నాకు పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. తప్పని పరిస్థితుల్లో నేను ఆటో తోలుకొని ఉంటున్నాను. ఆటో తోలుకొని జీవనం కొనసాగిస్తున్నారా? ఈ కొంచెం లోన్ యాప్స్లో కూడా తీసుకొని కొంతమందికి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వడం, వాళ్ళు కూడా నన్ను మోసం చేయడం జరిగింది. చేసేది ఏం లేక ఇంకా ఆటోలోనే ఇట్లా ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా ఫేస్బుక్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక ఐడి ఉంది, అందులో అప్రోచ్ అయితే ఒక కిడ్నీ తీసుకొని ఇంత మనీ ఇస్తారు అని చెప్పారు. ఫేస్బుక్ లో పరిచయమైన భాష అనే వ్యక్తి మరో మధ్యవర్తి అయిన వెంకట్ ను పరిచయం చేయించినట్లు బాధితుడు మధుబాబు తెలిపారు. భాష అనే వ్యక్తి కూడా కిడ్నీ డొనేట్ చేసినట్టు చెప్పడంతో తనకు నమ్మకం కుదిరినట్టు తెలిపాడు మధుబాబు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇప్పిస్తానని నమ్మించినట్లు మధుబాబు తెలిపాడు. కిడ్నీ ఇవ్వాలంటే రోగికి సమీప బంధువుగా ఉండాలి అనే నిబంధనతో తన అడ్రస్లను కూడా పూర్తిగా మార్చేశానని చెప్పాడు. అతను ఫోన్ చేశాడు, భాష అన్న అతను, నేను ఇచ్చాను బ్రో ఆల్రెడీ నాకు అని అంటే సరేనని విజయవాడ వెళ్ళి కలిస్తే తను ఇచ్చింది నిజమే. స్టిచ్చింగ్స్ అన్నీ ఉంటాయి కదా, చూపించాడు. నేను ఇచ్చి 1 ఇయర్ అవుతుంది, నేను హెల్తీగానే ఉన్నాను, ప్రాబ్లం ఏం లేదని అన్నాడు. ఇంకా నాకు కొంచెం ధైర్యం వచ్చి సరే నువ్వు ఇస్తానంటే మీడియేటర్ని మాట్లాడతాను అని వెంకట్ అనే అతన్ని తీసుకొని వచ్చాడు. అతనితో మాట్లాడాక ఒక 30 లక్షలు ఇప్పిస్తాము అని అన్నారు. సరేనని ఒప్పుకున్నాను. ఫ్యామిలీ పర్మిషన్ కావాలి అని అన్నారు. ఫ్యామిలీ పర్మిషన్ అంటే నాకు మా అమ్మ మా నాన్న లేరు కాబట్టి మా వైఫ్ ఒక్కతే ఉన్నానంటే వాళ్ళే ఒక మదర్ని, ఫేక్ మదర్ని క్రియేట్ చేశారు. చేసి వాళ్ళ రిలేటివ్స్ కింద పెట్టి మొత్తం నా అడ్రస్లు అన్నీ మార్పించుకున్నారు. వాళ్ళ పేషెంట్ వాళ్ళ ఊరికి అన్నీ గవర్నమెంట్ అప్రూవల్ అన్నీ తెచ్చుకున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద. ఇది నవంబర్ నుంచి జరిగింది ప్రాసెస్, జూన్ 15 దాకా. చివరికి రోగి బావ సుబ్రహ్మణ్యంకు తనకు పరిచయం చేశారని, తనను విజయవాడలోని ఒక హాస్పిటల్కు తీసుకెళ్లి మెడికల్ టెస్టులు చేయించారని తెలిపాడు బాధితుడు. రోగికి సరిపోయేలా తన కండిషన్ కూడా ఉండడంతో ఖర్చుల కింద పలు దఫాలుగా 60,000 రూపాయలు ఇచ్చారని, క్యాష్ రూపంలో ఒకేసారి 50,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు మధుబాబు. ఉంచి డోనర్కి లెఫ్ట్ తీసుకున్నారు. ఓకే, నాకు యాక్టివ్గా ఉన్నది తీసుకున్నారు, నాకు లెఫ్ట్ తీసుకుంటానని. లెఫ్ట్ తీసుకున్నది రైట్ తీసుకున్నారా? అవునండి. అది అమౌంట్ పలు దఫాలుగా 10,000, 5,000 అట్లా ఒక 60,000 ఇచ్చారు. క్యాష్ మటుకి ఒక 50,000 ఇచ్చారు. డాక్టర్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు. డాక్టర్ శరత్ బాబు. ఓకే, టచ్లో లేకే నేను ఏం చేయాలో అర్థం కాక ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. ఓకే, ఒక బాబు ఒక పాప. ఓకే, నాకు ఇస్తా అన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి ఇవ్వాల్సింది. రెండవది నాకొక్కడికి ఇలా కాదు, ఇలా నాతో పాటు చాలామందిని తల్లిదండ్రులు లేని పిల్లల్ని, ఒంటరి వాళ్ళని చాలామందిని ఇలా ట్రాప్ చేసి నన్న డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. కొంతమందిని అయితే నడి రోడ్డు మీదే తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోతున్నాను. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని నేను ఇలా ముందుకు వచ్చి ఫైట్ చేస్తున్నాను. చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి.
ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు మొత్తానికి యువకుడి కిడ్నీ కొట్టేశారు. అనంతరం డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. ఈ వ్యవహారంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. కిడ్నీ రాకెట్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని వెనుక ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో తేల్చే పనిలో పడ్డారు. కిడ్నీ రాకెట్ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. విజయవాడలోని ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ ఘటనపై ఆమె ఆరా తీశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో ఆమె ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డబ్బు ఆశ చూపి కిడ్నీ కొనుగోలు చేసిన హాస్పిటల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనపై పోలీసు అధికారులు నిఘా పెట్టాలని సూచించారు. హోంమంత్రి ఆదేశాలతో బాధితుడి ఫిర్యాదుపై విచారణ చేపట్టారు పోలీసులు.